చంచలమ్మ, కేశవ వాళ్ళు గుడికి వచ్చి పూజ జరిపించుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే నా కన్న కొడుకు ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలిసి చంచలమ్మని సంతోషపెట్టే విధంగా నాకు చెయ్యి తండ్రి అని చెప్పేసి అయితే ఆ శివయ్యను మొక్కుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే నా కన్న కొడుకు నాకు కంటపడే విధంగా చెయ్యు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో విజయమ్మ దగ్గర నుండి తప్పించుకొని చంటియే తన చంచలమ్మ అసలు కొడుకు అనే విషయం నేను ఎలాగైనా సరే చంచలమ్మకు తెలియజేయాలి అని చెప్పేసి అయితే ఆవిడ చంచలమ్మ దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ గుడిలో అన్నప్రసాదం జరిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. అది చూసిన చంటి, సింధూర వాళ్ళు అయితే చంటి పద అక్కడికి వెళ్ళి మనం కూడా భోజనం చేద్దామని చెప్పేసి అయితే చంటిని తీసుకొని వచ్చి భోజనాల దగ్గర కూర్చుని పెడుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన చంటి అయితే ఎందుకు అమ్మాయి గారు ఇదంతా చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా కోపంగా సింధూరాను అలాగే చంటిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే చంటి నువ్వు కూర్చో, చంచలమ్మ గారు మాకు కూడా వడ్డించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మకు అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఏంటి చంచలమ్మ గారు అలా చూస్తున్నారు, మాకు కూడా వడ్డిస్తే మేము తింటాం, ఇది అన్నప్రసాదమే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సరే అని చెప్పేసి అయితే ఆ వాళ్ళకు కూడా వడ్డిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.